ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము నోట్ చేసుకోండి. జోబ్ చాప్టర్ 5 వర్స్ 23లో మరి అద్భుతమైన మాట కనబడుతుంది. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. నేను చదువుతున్నప్పుడు నాతో కలిసి చదవండి, చెప్పండి. ప్రళయమును క్షామమును, క్షేమము కాదు, క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. ప్రళయం భయంకరమైనటువంటి తుఫాన్, ఏదో చెప్పబెట్టకుండా వచ్చి పడుతుపోతున్నటువంటి సునామీ, కష్టము, ఆందోళన, కరువు భయంకరంగా వచ్చినను, ఎంత పెద్ద కష్టం సడన్గా వచ్చేసినా నీ మీదకి, సడన్గా రోగం వచ్చేసినా, అయ్యో నా భర్త లేకపోతే నేను ఏమైపోతాను, నా భర్త ఎలా రోగం వచ్చేసాడా, రోగం వచ్చిందా, ఇదేంటి ఈ రోగం నా భర్తకి ఎందుకు వచ్చింది, నాకు వచ్చా, నాకు బాగుండు, నా యజమానుడు లేకపోతే నేను ఏమైపోతాను, నా తల్లి లేకపోతే ఏమైపోతాను, నా బిడ్డ లేకపోతే నేను ఏమైపోతాను, ఇలాంటిగా భయపడే నీవు ఎట్లాగా ఆస్వాదించబడుతున్నావు అంటే, ప్రళయం వచ్చినను, రెండవది క్షామము వచ్చినను. నేను చదువుతాను చూడండి. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. క్షామము అంటే కరువు, క్షేమము అనేది నెమ్మది, క్షేమము వేరు, క్షామము వేరు. ప్రళయము కష్టము, క్షామము కరువు. కరువు ఎప్పుడు వస్తుందంటే జాబ్ లేనప్పుడు, లేకపోతే చేతిలో ఆదాయం లేనప్పుడు, పని లేనప్పుడు, పంటలు పండనప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా ఏది కూడా బ్రతుకు తెరువు దొరకనప్పుడు ఎంతో కరువు వస్తుంది. క్షామం వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేస్తావు. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఏంటి కష్టం అయితే ఏంటి, నా యేసు నాకున్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నాకు బలమైన వాగ్దానం ఇచ్చాడు. నా పడవలోకి ఎటువంటి పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద సముద్ర కెరటము నా పడవలోకి వచ్చినా నా పడవ మునిగిపోదు. ఎందుకంటే నా ధోనిలో యేసయ్య ఉన్నాడు, నా ఇంటిలో యేసు రక్షణ ఉన్నది, యేసు నామము నాకున్నది, నేను భయపడను. ప్రళయం నన్ను ఏం చేస్తుంది, ఆర్థిక శోధన నన్ను ఏం చేస్తుంది, అప్పులు, బాధలు, ఏదైనా సరే ప్రళయములాగా మీదకి వచ్చిన, తెలుసో తెలియక ఎవరికైనా సంతకం పెట్టి ఇరుక్కుపోయేమో, ఏంటి నాకు తెలియదు, ఇంత కష్టం వస్తుంది అనుకోలేదు, మేలు చేద్దామని నేను సైన్ చేశాను, చివరికి ఆ అప్పు నా మీద పడింది ఏంటి అని అనుకుంటున్నావా? దాన్ని కూడా లెక్క చేయవు. ఎందుకంటే నీ స్థితి దేవుడు మార్చేశాడు. అన్ని విషయాల్లో నీ చిన్న దోనే, నీ చిన్న కుటుంబం గమ్యానికి దేవుడు చేర్చుచున్నాడు. సాతానుడు అనుకుంటాడు, ఈ ప్రళయం ద్వారా, ఈ శోధన, ఈ కష్టం ద్వారా ఈమె జీవితం అయిపోయింది, ఈమె కుటుంబం పగిలిపోయింది అనుకుంటుంది. నువ్వు అంటావు, ఓ సాతానా, ప్రళయంలో ఉండి మాట్లాడతావు. ఇలాంటి 100 ప్రళయములు వచ్చినా నా యేసు నన్ను సిగ్గుపడనీయడు.
నాకు ఎటువంటి జాబ్ ఉన్నా లేకపోయినా నన్ను పెంచి పోషించేవాడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అవసరమైతే కాకుల ద్వారా నా ఆహారం పెట్టి నన్ను పోషించగల గొప్ప దేవుడున్నాడు అని మాట్లాడుతూ, అంటే శోధనను నిర్లక్ష్యము చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆఫ్టర్గా మాట్లాడుతుంటే దేవుని బలము నీవు అనుభవించినప్పుడు, దేవుని సమాధానము నీకు దొరికినప్పుడు, దేవునితో మంచి అనుబంధం నీకు ఉన్నప్పుడు, శోధనలు, కరువు, కాటకాలు, ఇబ్బందులు నీ ముందుకు వచ్చి నీ మీదకి పగిప్పి నిన్ను తరుముతున్నట్టు యాక్షన్ చేసిన శోధన ఆఫ్టర్ నువ్వు నష్టం వచ్చిందనుకోండి, చెరువులేసి నష్టపోయినా, అప్పులు అయిపోయినా, వ్యాపారం నష్టం అయిపోయినా, అనుకున్న వాళ్ళు మోసం చేసి అనాథగా చేసిన నీ విశ్వాసము బలముగా ఉంటుంది. ఎప్పుడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. ఈ దినము ఈ వాగ్దానం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యం చేస్తావు. ఆఫ్టర్ ఆల్ అలాంటివి ఎన్నో వస్తాయి, ఎన్నో పోతుంటాయి. నా దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు, ఆయన నన్ను సాక్షిగా నిలబెడుతున్నాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. నా పేరు తేజ, నా భర్త పేరు విల్సన్ రాజు. మాకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా గర్భఫలం కలగలేదు. నీటి పొడవుల ఆపరేషన్ కూడా అయింది, అయినా కలగలేదండి. అప్పుడు తెలిసిన వారు పాలకొల ప్రార్థనకు రమ్మంటే వచ్చామండి. అయ్యగారు ఫలం ఇచ్చి ఈ నెలలోనే కార్యం జరుగుతుంది, పో బిడ్డనెత్తుకుని రా అన్నారు. అయితే అవయవ స్కానింగ్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు అవయవ స్కానింగ్ మంచిగా వస్తుంది వెళ్ళు అన్నారు. కానీ అవయవ స్కానింగ్లో గర్భసంచి బలహీనంగా ఉంది, ఆపరేషన్ పడుతుంది, లేకపోతే తల్లి బిడ్డకు ప్రమాదం అన్నారు. అప్పుడు అయ్యగారి దగ్గరకు వచ్చి చెప్తే అది వాగ్దానం ద్వారా కలిగింది, ఏం కాదు అని అయ్యగారు నా పొట్ట మీద చేసి ప్రార్థన చేశారు. గర్భసంచికి ఆపరేషన్ జరగకుండానే నార్మల్గానే ఆపరేషన్ జరిగిందండి. బిడ్డ ఆరోగ్యంగా పుడితే టీవీకి స్పాన్సర్ చేస్తాను అనుకున్నాను, టీవీకి స్పాన్సర్ చేస్తున్నాము. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవుని నామన స్తోత్రం అండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. మా పాపకి వివాహమై 2 సంవత్సరాలు అయిందండి. గర్భసంచిలో నీటి పొడగులు ఉన్నాయని మందులు వాడాలన్నారు. మేమైతే మందులు వాడకుండా ఇక్కడికి వచ్చేవారము. వచ్చిన 3 నెలలకే దేవుడు గొప్ప కార్యం చేసి నా బిడ్డకి గర్భఫలం ఇచ్చాడండి. అలాగే పాపను కూడా ఇచ్చాడు. ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యకరమైన బిడ్డను దేవుడు ఇచ్చాడండి. యేసయ్యకే వందనాలు, ఇస్సాకయ్య గారికి వందనాలు. నిశ్చన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.
మా పాప పేరు కుమ్మవారి. ముందు 2 అబ్బాయిలు పుట్టారు. పాప కావాలని వచ్చామండి, ఇక్కడ తీసుకొచ్చాను. తైలాభిషేక తారాధలో పాస్టర్ గారు ఏదో మాట్లాడుతుంది జరుగుతుంది అని, నెరవేరుస్తారని ఎంతోమంది చెప్పినప్పుడు నమ్మి నమ్మకంతో వచ్చినందుకు దేవుడు మాట్లాడిన వాగ్దానం ప్రకారంగా పుట్టిన ప్రవక్త ఇస్సాకయ్య గారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పాప పేరు కుమారి. పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు మాకు పాప కావాలి అమ్మాయికి అని అడిగినప్పుడు ఎత్తికిని తీసుకురా పో అని పండు ఇచ్చేవారు. ఇచ్చిన విధానంగా బట్టి దేవుడు ఎంతో అనుగ్రహించి అతను ఇచ్చిన వాగ్దానం పరంగా పుట్టిన పాస్టర్ గారు ఇస్సాకయ్య గారికి నా నిండి వందనాలు చెల్లించుకుని ఆడబిడ్డ పుట్టింది. ముందు 2 అబ్బాయిలు, ఇప్పుడు ఆడబిడ్డ కావాలని అడిగినప్పుడు ఆడబిడ్డ మాకు ఎంతో సంతోషకరంగా జరిగించిన దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు దుర్గా భవాని అండి. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేకపోతే ఇక్కడ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను వచ్చానండి. కాకపోతే ఎప్పుడూ అనుకోలేదు 7 నెలలు తిరుగుదామని. 7 నెలలు తిరుగుదామని 2024లో అనుకున్నానండి. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను. జూలై నెలలో పాస్టర్ గారు నాతో మాట్లాడారండి, నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలని. అబ్బాయి కావాలని, ఏ అమ్మాయి వద్దా అని అడిగారు. ఎవరైనా పర్వాలేదండి అన్నాను. అనుకున్న రీతిగా అక్టోబర్ నెలలో నేను కన్సీవ్ అయ్యానండి. మళ్ళీ సంవత్సరం పాస్టర్ గారు ఎప్పుడైతే నాతో మాట్లాడారో జూలై నెలలో, అదే జూలై నెలలో మా పాప పుట్టిందండి. దేవునికి వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు సాయి కృష్ణ. మాది పాలకోడేరు మండలం, వేండ గ్రామం అండి. మా అమ్మగారికి పెన్షన్ ఒకటి పెండింగ్లో ఉంది. నాన్నగారు ఒక కేసులు ఇరుక్కోవడం వల్ల అయితే ఆయన చనిపోయారు. చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఎన్నో ఇబ్బందులు, ప్రతిరోజు బాధపడమే, అన్ని అప్పులు, అన్ని ఇబ్బందులు, ఎన్నో వ్యాధులతో నలిగిపోతుంది కుటుంబం. కొంచెం మా పరిస్థితి బాగోట్లేదు. చాలామంది విశాఖపట్నం గారి దగ్గరికి వెళ్ళండి మీకు అన్నీ జరుగుతాయని చెప్పారు. దాదాపు నేను ఇది 3వ సంవత్సరం. అది అన్ని రోజు వాగ్దానం చెప్తున్నారు, అన్నీ బాగుంటున్నాయి. ఏంటి నాకు ఒకటి అవ్వట్లేదు అనుకున్నాను. అయితే మొన్న 2వ తారీఖున సార్ చెప్పినటువంటి వాక్ని బట్టి నా సమస్యలన్నీ చెప్పేశారు సార్. అన్నీ ఈ నెలలో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి చూడండి అన్నారు. అదొకటి. అమ్మకి పెన్షన్ 22 లక్షలు శాంక్షన్ అయింది.
నిజంగా దేవుడి నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను మా ఊళ్ళో ఒక చెరువు పాటకి పంచాయతీ చెరువు పాటకి వెళ్ళాను. అక్కడ ఒక రాజకీయ నాయకుడు నన్ను రానివ్వలేదు. మళ్ళా వెళ్ళాను. నేను పోటీకి వచ్చానని చెప్పి ఆ పంచాయతీ ఆఫీసర్ చేత నా మీద కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేయించి నా మీద 7 సాక్ష్యాలు చెప్పించారు. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, నాకు ఆ ఊళ్ళో ఎవరు సాయం చేయట్లేదు. ఎస్ఐ నువ్వు తప్ప నాకు దారి లేదయ్యా, నా పరిస్థితి ఏంటైనా, నా మీద అన్యాయంగా కేసు పెట్టారని రోజు ఏడుస్తూనే ప్రార్థన చేస్తున్నాను. సార్ చెప్పినట్టు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అదే పనిగా కూర్చున్నాను. సారు ప్రసంగాలు వింటూ మ్యాక్సిమం ప్రార్థన చేయగా మొన్న 20వ తారీఖున నా పైన పెట్టి కేసు కొట్టేశారు. ఎంత అద్భుతం అంటే మామూలు విషయం కాదు. నేను ఏమి ఇచ్చి రుణం తీసుకోగలను. నేను యాక్చువల్గా శివభక్తుని. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రార్థన శక్తికి వచ్చి మా అమ్మని అన్నం దింపి వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మ ఇవన్నీ డబ్బులు చెప్పిస్తారు, అవన్నీ అబద్ధం అమ్మ, మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతుంటే 3 సంవత్సరాల క్రితం సార్ స్టేజ్ ఎక్కి ఈ ఎవరి చేత డబ్బులు పెట్టి చెప్పించి సాక్ష్యం కాదు, ఇది నిజమైన సేవ. నువ్వు నమ్మితే చేతులు పైకెత్తి, సైకిల్ స్టాండ్లో ఉన్నా ఎక్కడున్నా చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేస్తాను, చేతులు పైకెత్తంటే సైకిల్ స్టాండ్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఎండ కాస్తుంది అయినా సరే, కాళ్ళు కాస్తున్నా సరే అలాగే నుంచో అన్నారు. నేను ఎవరో సార్ తెలియదు. ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి వచ్చాను, ఆశ్చర్యపోయాను. సైకిల్ స్టాండ్లో ఎవరు లేరు, షూ తీసి పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. సార్ లోపల ప్రార్థన చేస్తున్నారు, నేను బయట నుంచి ఉన్నాను. నాకు ఏం చేయలేదు, ఆశ్చర్యపోయాను. నేను అన్న మాటలో సార్ నోటంటే వచ్చేసినాయి అక్కడికి. ఏంటి ఆశ్చర్యం, వెంటనే చేతుల పైకెత్తి ప్రార్థన చేయగా, అమ్మ నేను ఇలా జరిగిందంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నువ్వు ఫాలో అంటే. ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ 3వ సంవత్సరం ఇది నేను సార్ ఫాలో అవ్వడం వదలలేదు. ఇచ్చిన సాక్ష్యాలను దీవించను కాక. మీకు ఎన్ని డబ్బులు రిలీజ్ అయినాయి? 22 లక్షలండి. ఏ డబ్బులు అయ్యి? పెన్షన్ అండి. వారి తల్లి పెన్షన్ డబ్బులు రావట్లేదని చాలా బాధలో ఉండగా దాదాపు 20 సంవత్సరాల నుంచి రావట్లేదండి. 20 సంవత్సరాల నుంచి రావట్లేదు. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ బలమైన ముడి ఎవరు ఇప్పుతారు? దేవుడు. ఆ గట్టిపడిపోయిన ముడి ఇప్పాలంటే పరిశుద్ధాత్ముడే దిగి రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యాలు, వాగ్దానము నిరర్ధకము కాదు. కేసు కూడా కొట్టేశారు. ఆ మనుషుడి మీద ఉన్న కేసులు కొట్టివేయబడ్డాయి. ఎవరు చేశారు ఈ కార్యాలు? యేసయ్య. మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. ఆత్మతోడుగా హల్లెలూయా చెబుదామా? ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు రజని, గొల్లపూడి నుంచి వచ్చాను. మ్యారేజ్ అయ్యి 10 years అయింది. 3 years బ్యాక్ గర్భసంచి ఆపరేషన్ జరిగింది. ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాను. అది ఫెయిల్ అయ్యింది. ఆ గాజు పీసు ఉంచేసి వాళ్ళు స్టిచ్చెస్ వేసేసారు. నాకు తెలియదు. 3 months అలాగే ఉండిపోయాను. తర్వాత ఫీవర్ వస్తూ ఉండేది, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. ఇక అది టైఫాయిడ్గా, ఇన్ఫెక్షన్గా అలా చూపిస్తుంది. ఇంక మళ్ళీ ఆపరేషన్ చేయించిన దగ్గర వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు మళ్ళీ స్కాన్ చేసి ఏదో మళ్ళీ ఫామ్ అయినట్టు ఉందమ్మా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోయి NRA హాస్పిటల్కి రాశారు. ఆ మేడం గారికి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికే రాశారు. వాళ్ళు అసలు జాయిన్ చేసుకో అన్నారు. మళ్ళీ జాయిన్ చేసుకుని నా కేసు తీసుకున్నారు. సివియర్ పొజిషన్లో ఉంది, ఇంకా 1 day ఉంటే చాలా సీరియస్ అయిపోద్దని చెప్పి వాళ్ళు తీసుకుని ఇక సైన్ చేయించుకుని ఆపరేషన్ చేశారు. దేవుడి వల్ల అది సక్సెస్ అయింది.
తర్వాత నార్మల్ చెకప్ కానీ మళ్ళీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేయాలమ్మా అన్నారు. స్కాన్ చేశాక మళ్ళీ ఏదో సిస్ట్ లాగా ఫామ్ అయిందమ్మా, పెద్ద సైజులో ఉంది, అది ఆపరేషన్ చేయించుకుంటే కానీ ఇది అవ్వదు అని చెప్పి చాలా ఏడ్చాను. ఇప్పటికే 5 ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంకా నా వల్ల కాదేసయ్యా, ముగించుకుంటా నా జీవితం అని చెప్పి ఏడ్చాను. ఆ అమ్మ వాళ్ళ ద్వారా నేను ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాను. 7 వారాలు వస్తాను అనుకున్నాను. దేవుడి దేవల్ల ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చి స్కాన్ చేయించుకోమన్నారు. దేవుడి మీద భారం వేసి వచ్చి చేయించుకున్నాను. 3 మంత్స్కే నాకు చాలా వరకు తగ్గిపోయిందమ్మా. అసలు ఇది ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు డాక్టర్ గారు. తర్వాత మళ్ళీ 3 మంత్స్కి వెళ్ళాను. చాలా స్మాల్ సైజ్కి వచ్చేసింది. ఇక అవసరం లేదమ్మా, దేవుడి దేవల్ల ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దేవున్నా మనకి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నేను గత 3 సంవత్సరాల నుంచి తైలాభిషేకానికి వస్తున్నాను. ఫస్ట్ నేను కుమారుడి కోసం వచ్చాను, అలాగే కుమారుడిని పొందాను. కుమారుడిని పొందిన వెంటనే నేను స్పాన్సర్ చేసుకున్నాను 10,000. తర్వాత నేను జాబ్ కోసం అడిగాను, మళ్ళీ వచ్చింది జాబు. కొన్ని కారణాల చేత వెళ్ళట్లేదు. తర్వాత కొన్ని సమస్యలు వస్తే సమస్యల గురించి ప్రార్థన చేశాను. ఆ సమస్యలు అద్భుత రీతిలో అవే వెళ్ళిపోయాయి. తర్వాత నా భర్త APCRDAలో అగ్రిమెంట్ మీద జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తుంటే ఆ జాబ్ 1 మంత్లో కంప్లీట్ అయిపోద్ది, జాబ్ పోద్ది, ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకున్నాము. నేను తైలాభిషేకానికి వస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నీకు ఖచ్చితంగా ఆ జాబ్ పర్మనెంట్ అయిద్దని అన్నాను. ఆయన నవ్వారు. నేను తర్వాత నెక్స్ట్ 10 డేస్కే తైలాభిషేకం విజయవాడలో పెడుతుంటే వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నా భర్తకి జాబ్ పర్మనెంట్ చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుని స్పాన్సర్ ఇచ్చుకుంటానని అనుకున్నాను. వెంటనే అందులోనే పోస్టులు పడితే పోస్టులకు అప్లై చేసి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన విధంగానే అతను పాస్ అయ్యి అందులోనే మంచి పోస్ట్ ఇచ్చాడు, పర్మనెంట్ జాబ్ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది విజయవాడ. అయితే నాకు పెళ్ళైన 4 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఇట్లా ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పారు. అయితే నేను సరే అని చెప్పి 7 వారాలు వస్తానని అనుకున్నాను. కానీ 4 వారాలకే దేవుడు అద్భుతమైన రీతిలో నాకు బిడ్డను అనుగ్రహించాడు. గత సంవత్సరం మార్చి 3వ తేదీన ఈ బాబు పుట్టాడు. బాబు పుట్టిన సంవత్సరం లోపు తీసుకొస్తానని అనుకున్నాను. ఈరోజు తీసుకొచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.